చిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది. పాట రాస్తే కవి, అదే పాట పాడితే గాయకుడు, ఆ పాటకి బాణి అందిస్తే సంగీత దర్శకుడు. కానీ ఈ మూడు కలిపి ఒకే వ్యక్తి చేస్తే వాళ్ళని ఏమనాలి? అంబన బాంబుజ ఉజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారమూర్తి కాటుక కంటినీరు చనకట్టు పయంబడ ఏరేడ్చదో కైటపు దైత్య మర్దునికి ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే, పగలు రేయి తీరాలకు వారధి నీవే, ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే అని రచన. అన్ని రకాల నాలెడ్జ్ కానివ్వండి, అంతటి ఆ సంపద మీద ఎలా సాధించుకోగలిగారు? అసలు పరిచయమైన వాళ్ళు గొప్ప వాళ్ళందరూ వాళ్ళ వల్ల కొంత నేర్చుకున్న. రోజు పత్రిక చేయన తర్వాత మీకు స్టేజ్ ఎక్కగానే ఆటోమేటిక్గా మైక్ చేతికి ఇవ్వగానే ఆ ఊపు వస్తుందా, లేకపోతే జనాల్ని చూస్తే ఊపు వస్తుందా? రసజ్ఞుడే ప్రేక్షకు లేకుండా వాడు అడగూస్తేనే వాడు. కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు జనరలీ దేవుడి వైపు మాట్లాడడం కానీ, దేవుణ్ణి తలుచుకోవడం కానీ, పూజలు చేయడం కానీ చెయ్యరు. కమ్యూనిస్టులు ఆస్తికుల గురించి ఇప్పుడు అదే సమస్య. కమ్యూనిజం అంటే మీరు చెప్పినట్టు విగ్రహారాధన, జాతరలు, తిరణాలు, టెంకాయలు కొట్టుడు, పట్టుబట్టలు కట్టుడు. ఇన్ని పేర్లు, ఇన్ని రెఫరెన్సెస్, ఇన్ని చెప్పగలుగుతున్నారంటే. మీరు అడిగిన ప్రశ్న కమ్యూనిజం అడిగినాక నేను చాలా మంచి క్వశ్చన్ వేసాను. చాలా మంది ఎవరు అడగలేను ఇంతవరకు. నిజమైన కమ్యూనిస్టులు ఆధ్యాత్మికవాదులే. నిజాలకే మసిపూసే కమ్యూనలిజం కాదు. మీరు మీ పాట ద్వారా వచ్చే తరాలకి, వచ్చే జనరేషన్స్కి ఈ ఎన్నో ముందు తరాల వాళ్ళు చేసిన త్యాగాల్ని తీసుకెళ్దామని అనుకుంటున్నారా? తీసుకెళ్ళడానికి నేను చేసిన పని అది. తరం వెళ్ళిపోతున్నదో త్యాగాల కమ్యూనిస్టు యోధులు, విప్లవ భగత్ సింగ్ను. నమస్తే, వెల్కమ్ టు కాఫీ కబుర్లు. పాట రాస్తే కవి, అదే పాట పాడితే గాయకుడు, ఆ పాటకి బాణి అందిస్తే సంగీత దర్శకుడు. కానీ ఈ మూడు కలిపి ఒకే వ్యక్తి చేస్తే వాళ్ళని ఏమనాలి? వాగ్గేయకారుడు అనే కదా పిలవాలి. మనం రామదాస్ గారి గురించి, అన్నమయ్య గారి గురించి, ఇలాంటి వాళ్ళ గురించి విన్నాము. వాళ్ళు ఒకప్పుడు ఈ నేల మీద నడిచారని చదువుకున్నాము. వాళ్ళ పాటలు ఇప్పటికీ వింటున్నాము. కానీ అలాంటి ఒక వాగ్గేయకారుడు ఇప్పుడు మన మధ్యలో, మనం పీలుస్తున్న గాలి పీలుస్తూ మనం నడుస్తున్న నేల మీద నడుస్తున్నారు. ఆయన పాటలు మనం వినగలుగుతున్నాం అంటే అది నిజంగా అదృష్టమే కదా. అంతకంటే అదృష్టం అలాంటి ఒక వాగ్గేయకారుడు మనతో ఇవాళ ప్రత్యక్షంగా కాఫీ కబుర్లలో ముఖాముఖి చేయడం అనేది ఇంకా అదృష్టం. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ నన్ అదర్ దాన్ గోరటి వెంకన్న గారు ఆన్ అవర్ కాఫీ కబుర్లు ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకన్న గారు, మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇవాళ కాఫీ కబుర్లు ఇంటర్వ్యూలో మీరు మాతో ముచ్చటించడానికి ఒప్పుకున్నందుకు, మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో వెంకన్న గారు, ఎక్కడ మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు మొదటిగా మాకు వచ్చిన ప్రశ్న, మీకు అసలు ఏ వయసులో ఇలాంటి ఒక ఆలోచన వచ్చింది? అంటే మాట ద్వారా, పాట ద్వారా ప్రజల్ని ప్రభావితం చేయొచ్చు, ఒక ఉద్యమాన్ని తీసుకురావచ్చు అన్న ఆలోచన, ఆ స్ఫూర్తి మీకు ఎలా వచ్చింది? చిన్నప్పుడు ఏదో పాటలు అల్లుకునేది. ఒక మా మామ ఉంటాడు కదా, అంటే తేలిక ఉండేది మనిషి, సన్నగా, అంటే పలుసగా ఉండేది మనిషి. తెప్ప లేకంటే మేఘం లేక. అతని పేరు కాశన్న. ఇంకో ఆయన వాళ్ళ తమ్ము ఉంటాడు. అతని ముఖం గుండ్రంగా ఉంటుంది, అంటే మట్టి పాత్ర ఉంటుంది, బద్ది చిప్పు అంటారు అది. నేను తెలియక చిన్నప్పుడు చాలా ఎర్లీ స్టేజ్లో 8, 7 ఉన్నప్పుడు, 8, 9 ఉండొచ్చు, లేదా 10 కావచ్చు, తెలియదు, ఏది తెలియదు, అబద్ధం చెప్పొద్దు మనం. తెప్ప కాశి కానీ తమ్ముడు బద్ది చిప్ప భగవంతుడు అని రాజు. అంటే ఆయన పేరేమనికి తెప్ప అని పోల్చి తెలియక ఆయన అంటాడు. ఇప్పుడు నన్ను చిన్నప్పుడే పాడుతూ ఆడేది ఆయన మీద రాసి. అది పాట పోలిక అని తెలియదు నాకు అప్పుడు. అంటే తేలిపోయేటట్టున్నాను చాలా. ఇప్పుడు మా మామ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ మా మీదనే పాట రాసినని ఇప్పుడు అమెరికా దేశాల వినాలని వాళ్ళు అంటారు. అప్పుడు చాలా విచిత్రంగా అట్లా. అప్పట్లో మాడి పండ్లు, వామవాసం వచ్చే మాడి పండ్లు, రామలింగం ఏమైనా మాడి పండ్లు, ఇట్లా సద్దశీల మీద, ఆవుల మీద అస్పష్టం ఏదో అనుకున్నట్టు తెలుసు కదా. తర్వాత వెంకటరెడ్డి మాస్టర్ అని చదువుతుంటే 9th క్లాసులో వచ్చినాక నేను చిన్నప్పుడు మా ఫాదర్ అంటే పోయి మా నాన్న పాడుతుంటే పాడేది పద్యాలు. ఆయన
శృత పాండిత్యమే కానీ ఆయన కొంచెం అదంతా పెద్ద కథ అన్ని టీవీలు వచ్చాక మళ్ళీ చెప్తే దానికి ఒక గంట అవుతుంది. ఆయన పాడేది పద్యాలు అట్లా. అంబన బాంబుజు ఉజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపిక చుంబిత అంటే ఆయన వాడినట్టు చుంబిత దిగ్విభాగ శృత సూక్త వివిక్త నిజ ప్రభావ బాబాంబర వీధి విస్తృత విహారి నన్ను కృపజూడుము భారతి ఇది వాడుతుండే. శారద నీరదేందు ఘనసార పటీరమరాల మల్లికార తుషారపేన రజితాచలాకాశ కుంద మందార సుధాపయోధి శితతామర సామరవాయిని శుభకారత నొప్పు నేను మదిగానగనెన్నడు గలుగు భారతి. ఆయనకు ఎవరు నేర్చుకున్నాడు అంటే చిన్న ఆచరం. అయితే అవి నాకు చిన్నప్పుడు ఇంటుంటే కానీ మేము బాగానే కష్టం ఉండేది. ఆయన దగ్గర నేర్చుకున్నట్ల ఆయన కొట్టుకు నేర్పిస్తుండే. తక్కువ చదువు ఇసుకలు అత్తుకుని తిన్న ఇక పాటలు పాడేది ఆయన యక్షగానాలు కీర్తనలు. రాకమచంద్ర వెంకటదాసు, వేపూరి హనుమద్దాసు, కైవార నారాయణదాసు, దున్నయి దాసు. ఇప్పుడు మీరు వాగ్గేయకారులు ఉన్నారు కదా, రామదాసు, పురంధరదాసు, వీళ్ళందరూ ఇట్లా అన్నమాచార్యుడు అట్లను చరిత్రకు ఎక్కని చాలామంది ఉన్నారు. అంటే మొత్తం 20 నెలలు కైవార నారాయణ తాత అది దాసు కూడా ఎక్కడేదేవు, మలయాళ దాసు, తర్వాత యాగంటి లక్ష్మణదాసు, యాగంటి కీర్తనలు తత్వాలు, దుర్గి దగ్గర సుబ్బదాసు, వరకవి సిద్ధప్ప. మా జిల్లా రాకమచంద్ర వెంకటదాసు, వేపూరి హనుమదాసు, అహ్మదుద్దీను, అల్లాజీ చాలామంది ఉన్నారు. మలికిదాసు, చిన్నదాసు గురువు గారు. ఆయన చిన్న కుటుంబ వ్యవసాయం, 3.5 ఎకరాల పొలం, వ్యవసాయం వేసేయాలంటే కూలి పనులు చేసేది. అమలు చదివించారు. అయితే ఆయన అదృష్టంతో ఆయన మా మామకు వీరదాస్ అనే మా మామకు ఆ ఊరికి వచ్చిన ఒక అటయోగి ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం 2 పేర్లు ఉన్నాయి చిన్నదాసు. ఆయన ఉపదేశం ఇచ్చినాడు. తారక అష్టాచరి తారక మీద ఉపదేశం ఇచ్చినాడు. దానివల్ల దానికోసం ఆ మంత్రం చదవాలి కనుక కొంచెం శుచి శుభ్రత, అక్షర జ్ఞానం, 4 భజన కీర్తనలు, శతక పద్యాలు. కానీ మా ఫాదర్కు 4-5 పద్యాలు శతక అట్లా. ఆయన వల్ల మాకు అబ్బినది. ఉప్పి తర్వాత వెంకటరెడ్డి గారిని మాస్టర్ చదువుతుంటే కమ్యూనిస్టు సాహిత్యాన్ని పరిచయం చేసినారు వెంకటరెడ్డి, గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన చదువు నేర్పి ఒక లెక్కల మాస్టర్. వాళ్ళ వల్ల కూడా ఇట్లా ఈ రూపంలోకి వచ్చినాం. ఇంకా అదే రాసేది ప్రజలు ఇష్టపడుతున్నారు. అట్లా రాసుకుంటూ పోవడం. ఈ డల్లాస్కి వస్తాం అనుకోలే, దేశం పోతున్నా కూడా ఏదో దోస్తులు కలిసినప్పుడు కూర్చొని పాడుకోవడం. ఏదైనా మీటింగ్కి వాడంటే అప్పుడు మైకులే లేవు. మైకులు ఎట్లా పడితే మైకు ఉంటే మైకు ముంగల వాడటం పెద్ద కళ. ఆ రోజుల్లో మైకు పెడితే మైకు దగ్గర వాడటం అనేది పెద్ద ఊరం. ఇప్పుడు నేను 45 ఏళ్ళ 50 ఏళ్ళ కింద మాట చెప్తున్నా. మైకు లేదు. ఇంకా కాకపోతే అద్భుతంగా మైకు, హార్మోనీలు, సురభి నాటకం. హార్మోనియం వాయిస్తారా మీరు? రాదు. మా ఇంట్లో హార్మోని ఉండే. మా ఇంట్లో అంటే మొత్తం మా కమ్యూనిటీకి సంబంధించి ఒక హార్మోని పెద్ద మధ్యలో ఉండే. వాళ్ళు భాగవతాలు వేసి, అంటే భాగవతాలంటే యక్షగానాలంటే ఇట్లా బయలాటలు కాదు, వీధి నాటకం అంటాము. కాస్త ప్రామాణిక సంస్కృత సమాసభూయిష్టమైన మునినాయక వేణు మేనేలం దినములలో ఘనముగ మీరు నమిచ్చదయ చూడుము అనుమానము పని లేదిక కనికరమున కరుణింపుము నన్ను మీదయ చూసి బ్రోవుమా ఎన్నటికి నెగ్గుసేయను. మహాప్రభు ఎన్నటికి నెగ్గుసే నిన్నే శరణన్నా నీకన్నా ఎవరున్నారిక నన్ను మీదయ ఇటు అది ఎవ్వారో పిలువారమ్మా అల్లది ఎవ్వారో పిలువారమ్మా. చిన్నప్పుడు నా సదనామునడుగుచు నరుదెంచుచున్నది పునఃశిబింబమును నిర్ణయింపగవచ్చు నా చెలి. ఇట్లా వాడుతున్నా మా ఫాదర్. మీకు ఈ సంగీత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే సంగీతం. ఎక్కడ సంగీతం లేదు. మా ఫాదర్ వాడది. ఆయనకు సంగీతాలు సరిగా వస్తే నాకు తెలిసి రావు. కానీ గురువులు తెచ్చి నేర్పించుకోలేదు గ్రామాలలో. వాళ్ళు కొన్ని గతులు తాళ జ్ఞానంతో కొన్ని చెప్పేది, కొన్ని సరళి సరళ సా 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 రిసా రిసా రిగమా గరి అదే సంగీతం. అంతకంటే మాయమాల ముగల కావాలని మనం చూసి మీలాంటి మాయమాల గౌరగం పద్యాలు శ్యామ మోహన బింప్లేస్ అంటే ఇప్పటికీ నాకు కళ్యాణి అంటే అంటారు. ఓసారి పాడితే కరెక్ట్ పాడవచ్చు కొన్ని అంటే తర్వాత అట్లా వచ్చిన తర్వాత సంగీతం అనేది మళ్ళీ ఇవన్నీ ఈ బాల్యం అన్నప్పుడు తర్వాత వచ్చినాక నేను కొంచెం
సురభి నాటకాల ప్రభుత్వం చిన్నప్పుడే పాత్ర శ్రమందరాజా సంగీత శ్రమందరాజు అనే మాస్టరు మహబూబ్నగర్ జిల్లాలో కళాభారతి అనే సంస్థ ఉండే. దామోదరాచార్య అంటే ఆయన మాయల కార్యవతి, శ్రమందరాజు మాయల పకీరు, మా ఊరి పక్కన అన్నారంలో మోహన్ రెడ్డి అంటే ఆయన బాలనాగమ్మ, సంగు బాలరెడ్డి, ఆకుతోటపల్లి బాలరెడ్డి సంగు, ఆకుతోటపల్లి బాలరెడ్డి వేషం స్త్రీ వేషం వేస్తే ఎత్తుకో ఆడి మనిషి అనుకొని ఆ ఊరు దూర ఊర్లో మొత్తం భూమి రాస్తే నేను ఏం చేసుకుంటారు పట్టిండు నేను కదా. అంత గొప్ప కళాకారుడు ఆయన వేషం అంత బాగా వేసేది. నేను ఆ నాటకంలో నేను చిన్నప్పుడు బాలవద్దిని నేను ఎప్పుడు 74, 75 అట్లా. తర్వాత వీరపాండక, సీతారామరాజు, ఏకపాత్రలు ఆ తర్వాత అది ఉండి తర్వాత నేను నాగర్ కర్నూలులో కేశవాచార్య నా మిత్రుడు మనం ఇట్టుంటిగా చిన్నప్పుడు నాటకాలు వేసానని చెప్పి ఆంధ్రాకి పోయి పామూరు నెల్లూరు నుంచి ఒక మాస్టర్ వెంకటరమణ తెచ్చినాం. హరిశ్చంద్ర, సత్యహరిశ్చంద్ర మొదలుపెట్టినాం. తర్వాత చింతామణి, హరిశ్చంద్ర, బ్రహ్మగారి నాటకం, అందులో పద్యాలు, ఇది కళ్యాణ శ్యామరాగం, ఆ రాగం, ఈ రాగం. మనకు సంగీతం ఇప్పుడు నీవు సంగీతం అన్నావు, నాకు శ్యామ ఏనాడు నడిచినావు ఈ ఎడారులలోనా సలలిత ఆరామ సీమలనే కానీ అన్నిట్లుంటుంది కదా. ఏనాడు తలసూపితీవి ప్రచండ పుటెండకు అలగు మాణిక్య కాంతులకి గాని ఏనాడు చెవి చేర్చితీవి క్రూర మృగరుతుల్ లీలా సుకాలాప పాలిగాని ఏనాడు చవి చూసితీవి కందమూలముల్ సరస రాజాన్న భోజనమే కానీ విప్లవమే కాదు మాధుర్యం కూడా ఉంది. ఎన్నడెదిగితి విభుత్కట దినేశ కర కిరణ జాల తప్త కరకశ శిలాద్రి కటక గమన జటుల చింత అనుభవించుట చేసి ఈనాడే గాని అని ఇట్లా వాడుతున్నాయి. ఇది పాడినప్పుడు ఆయన శ్యామ అనేది అంటే శ్యామ పాట తెలుసు అనేది బృందావనం అది అందరిది. నాకు బృందావనం తెలియదు, ఈ పద్యం తెలియదు నాకనే. అంతమంది పోతన్నా దున్న పోతన్నా పోతన్నా దున్న పోతన్నా దీన్ని కొన్న ఫలమేముందన్నా అరక గట్టితే పోతన్నా ఇది అడుగు దియ్యదురా పోతన్నా బృందావనం అని మేము అంతకుముందే పాడది. తర్వాత భీమ్ ప్లేస్ చెప్పింది భక్త యోగ కన్నులతో చూసేది వీళ్ళు ఉంటారుగా. మాకు అది కాదు. గుర్రం ఎక్కడ వాజరా రామ గుర్తు తెలియక పాజేరా సంగీతం అని అన్న చెప్తున్నా. మాకు తెలిసిన సంగీతం మా ఊర్లలో ఉన్న సంగీతం, దానికి సంగీతానికి ఏముండాలి ఇది చెప్తే అదే గుర్రం ఎక్కడవా కన్నులతో చూసేది గురువా భక్త యోగ పదన్య వారణాసి ఇట్లా సంగీతం అంటే అది ఈ సుధ పాండిత్యం కొంత నేర్చుకోవడం. ఆ మాస్టర్ అంతా వెంకటరమణ, కోటేశ్వర మాచల్ల దగ్గర కోటేశ్వరరావు, పొద్దుటూరు పిరామదు, తర్వాత ఇంకా చాలామంది మాస్టర్లు, తర్వాత వెంకటరెడ్డి మాస్టరు, తర్వాత రామరెడ్డి, ఇక ఆయనను చాలా తీసుకొచ్చి అట్లా నేర్చేది. అసలు వినాయకరాజు గారు, భాస్కర్రావు గారు, శ్రీకాకుళం భాస్కర్ 5-6 మంది. ఏం పని లేదు, వ్యవసాయాలు తక్కువ, మిట్ట ప్రాంతాలు, ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు, ఓ కాన్సి అట్లా మేము. వెంకన్న గారు, ఒక్క తరం అనుభవించే స్వేచ్ఛకి ఖచ్చితంగా వాళ్ళ ముందు తరాల వాళ్ళు చేసిన త్యాగాలు ఎన్నో మూలం అయి ఉంటాయి. అవును. కానీ ఆ త్యాగాల గురించి, ఆ చరిత్ర గురించి మనం నెక్స్ట్ తరాలకి చెప్పలేకపోతే వాళ్ళు దాన్ని చాలా ఈజీగా తీసేసుకుంటారు. వాళ్ళకున్న స్వేచ్ఛని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు మీ పాట ద్వారా వచ్చే తరాలకి, వచ్చే జనరేషన్స్కి ఈ ఎన్నో ముందు తరాల వాళ్ళు చేసిన త్యాగాల్ని తీసుకెళ్దామని అనుకుంటున్నారా? తీసుకెళ్ళడానికి మీ పాట ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? నేను చేసిన పని అది ఇప్పుడు చెప్తే 10 మొత్తం అదే. సుందరయ్య గారి కాడ నుంచి తరం వెళ్ళిపోతున్నదో త్యాగాల కమ్యూనిస్టు యోధులు, విప్లవ భగత్ సింగ్ను, యుద్ధం సింగ్ను, కర్తార్ సింగ్ను, ప్రఫుల్ల చాకి, మదన్ లాల్, గణేష్, రవీంద్రనాథ్ ఠాగూర్లను, గాంధీని, అంబేద్కర్ను, ఒక్కటి కాదు, నాట్ క్యాస్ట్, రిలీజన్, ప్రాంతం అందరి గురించి ఆ తరం, ఆ త్యాగాలు, వావిల భీమరెడ్డి నరసింహరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, చంద్రరాయ
నిజంగా స్వేచ్ఛ అనేది అప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ చార్లెస్ డగ్లస్ లేకుంటే మార్టిన్ లూథర్ కింగ్ బ్లాక్స్ విముక్తి లేదు, ఒక అబ్రహాం లింకన్ లేకుంటే ఇక ప్రజాస్వామ్యానికి ఇంత ప్రపంచవ్యాప్తంగా లేదు. దాతృత్వం అనే విలువలు ప్రతి సమాజంలో ఇండియాలో కూడా ఒక తరం లేకుండా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర బానిసలు సీతారామరాజు ప్రాణత్యాగం లేకుండా. ఇప్పుడు ఫ్యూడల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అజ్ఞానాన్ని, పెత్తనాలను, కార్పొరేట్ విధ్వంసాన్ని, పర్యావరణాన్ని, ప్రకృతి ధ్వంసం చేస్తుంటే ఇప్పుడు పోరాడుతున్న వాళ్ళు త్యాగదనం లేవు. కాకపోతే ఆ పద్ధతి హింసాత్మకంగా ఉందా లేదా అది వేరు. నేను హింసను సపోర్ట్ చేయను, కానీ అట్లా ఖచ్చితంగా త్యాగపూరితమైన జీవితాన్ని ఎప్పుడూ మననం చేయాలి. అప్పుడు బ్రిటిష్ వాడి కాలం, నిజాం కాలం వ్యతిరేక రామానంద మొదలుకొని పివి నరసింహారావు, వీర సావర్కర్ అందరి త్యాగాలు ఉన్నాయి. ఒక భీమరెడ్డి, మగ్దుమ్ మొయిదీన్, అదంతా పెద్ద చరిత్ర. అది చెప్తే ఇక తెలాడుతుంది. ఎప్పుడు నేను చేస్తున్న పని అది మీరు మంచి ప్రశ్న వేసినారు. పాత తరం లేకుండా వాళ్ళ వెలుగు లేదు, పాతకాలం నాటి జీవితం లేకుండా లేదు, గెలీలియో మరణం లేకుండా ఈ భూమి గుండ్రంగా ఉందని చెప్పుకుంటూ లేడు. కోపర్నికస్ లాంటి వాళ్ళ త్యాగాలు లేకుండా లేదు, సోక్రటీస్ లాంటి వాడు త్యాగం చేయకుండా ఈ ప్రపంచంలో ఫ్యూడల్గా మధ్యయుగాల నాటి అరాచకత్వం ప్లేటో రాడు, హెగెల్ రాడు, ఒక మానవీయమైన ఉద్యమాలు రావు, మార్క్స్ రాడు, లెనిన్, గొప్ప మానవ ఒక టాల్స్టాయ్ లాంటి వాళ్ళు, గోరికి లాంటి వాడు అన్ని బాధలు పడకుండా రచనలు రావు. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం చైనాలో వాళ్ళంతా అభివృద్ధి అంతా త్యాగాలు ఉన్నాయి. త్యాగాలు లేకుండా గత ముందు తరం త్యాగం చేయకుండా ఇప్పుడు అనుభవించే సుఖాలు ఎవరికీ అందవు. అవును. మీకు అసలు ఇంత అంటే ఇన్ని అటు వెస్టర్న్ అటు ఇండియన్ అన్ని రకాల నాలెడ్జ్ కానివ్వండి, అంతటి ఆ సంపద మీద ఎలా సాధించుకోగలిగారు అసలు? కొంచెం మరీ ఆంగ్ల సాహిత్యం, ఆంగ్ల చరిత్ర కానీ తెలుగులో ఉన్న పుస్తకాలు మ్యాక్సిమం చదువుకున్నా. ఉన్నంతలో మ్యాక్సిమం అంటే ఎక్కువ నాకు దొరికే నా అవకాశాల మేరకు చదువుకున్నా, మించాను లేను. తర్వాత నాకు పరిచయమైన వాళ్ళు గొప్ప వాళ్ళందరూ వాళ్ళ వల్ల కొంత నేర్చుకున్న. రోజు పత్రిక చేయన తర్వాత అరుంధతి రాయ్ కాడ నుంచి అందరినీ చదువుకుంటా నాకు తెలిసిన కాడికి. మీకు స్టేజ్ ఎక్కగానే ఆటోమేటిక్గా మైక్ చేతికి ఇవ్వగానే ఆ ఊపు వస్తుందా, లేకపోతే జనాల్ని చూస్తే ఊపు వస్తుందా? మా నాయనకు వచ్చేదట్టు. మా నాయన వేషం కట్టేటప్పుడు, మా నాయన కూడా మంచి కళాకారుడు. మా నాయన మా తాతల కాడ నుంచి ఉన్నట్టుంది అలవాటు. అంతవరకు జనాన్ని వేషం కట్టేటప్పుడు జనం ఉండాలి, జనం రసజ్ఞులని జనం. కవి విహుండిన భూమిలో పట్టికకు తగు ఎరుగును తండ్రి ఎవరని రసజ్ఞులనే ప్రేక్షకులు లేకుండా వాడు అడగూసని వాడు ఇట్లా పాన్ తినుకుంటూ ఉంటాడు. ప్రేక్షకుడు ఒక సరస్వతి, ముఖే సరస్వతి. నేను ఆడుతుంటే మీ ముఖాల్లో భావన కనపడుతుంటుంది. నేను వాడుతుంటే మీరు ఎక్కడో నేను పాడినవాడను. అంతవరకు నా అదృష్టం అయితే నేను వేల ప్రదర్శనలు ఇచ్చుంటా. ఏనాడు ఆ ప్రదర్శనలో ఎవరో ఒకరు కొంచెం కన్నీరో, ఒక హాస్యం ఉంటే హాస్యమో, ఒక అనుభూతో, ఉద్వేగం, గురిగాని ప్రోగ్రాం నా చిన్నప్పటి నుంచి లేదు. నేను ఏ పాత్ర వేసినా సరే, హరిచంద్ర వేస్తే వచ్చి పాదాలు వేస్తారు, మొక్కుతారు. బిలోమంగళుడు వస్తే తర్వాత హాస్యం పాడితే హాస్యం అంటారు. అది నాకెందుకు వచ్చిందంటే బహుశా ప్రేక్షకుల గొప్పతనం కావచ్చు, సమాజంలో ఇంకా మనలాగా ఆలోచించే మనస్తత్వం, సార్వకాలీన సృష్టి యొక్క సృష్టి స్వభావం అందరిలో ఉండొచ్చు. సృష్టిలో ఉన్న ఈ రసజ్ఞత మన అంతరంగంలో ఉన్న రసప్లావితమైంది అందరికి ఉండొచ్చు కనుక ఉండదు. రెండవది ఏంటంటే నేను పాడాలన్నా ఆడాలన్నా అవతల కాలం. రెండవది తాళము, మృదంగము, తర్వాత కొంచెం ఇంకోటి ఒక్క మొగోళ్ళే ఉంటే పాడను, ఆడోళ్ళు కూడా అలా సభలు నాను బొట్టి మొగోళ్ళే కూర్చొని ఈ కారం కూర్చొని రకరకాల భిన్న అంటే నా పద్ధతి, నా నాటక పద్ధతితో. మా మేడం ఉంది ఒక ఇలా 7 ప్రోగ్రాం చేయకపోతుంటే కొందరు పిలుచుకొచ్చి కూర్చోబెడుతుంది. మన కళాకారులు మీరన్నా ఎదురు కూర్చోరా అని కాదు, మీరన్నా కూర్చోండిరా చేద్దాని అంటుంటే. ఇప్పుడు మా ఇంటి మా కళాకారిని మా ట్రూపుడు చిన్నప్పుడు 40 ఏళ్ళ నుంచి, అరే ఇవాళ ఇంకా పెద్ద ఈయనది ప్రోగ్రాం ఎట్లయితుందో అమ్మ కొంచెం ముట్టే అందరిని ఇచ్చి కూర్చోబెడుతున్నాయి ముందర. వాళ్ళు కూడా భావన ఉండాలి. ఊరికే ఏదో నిస్సారంగా కంప్యూటర్ వచ్చిన డబ్బులు మా వాళ్ళ పైసలు ఎంచుకుంటా, ఛాయలు తాగకుండా మంది తాగుతుంటే పాడు. నేను మంగళపల్లి బాలకృష్ణ గారు ఎట్టయితే తనకు స్థాయి తగిన ప్రేక్షకులు ఎన్నుకుంటాడో, నేను అలాంటి ప్రేక్షకుల మధ్యనే బాగా వాడతా. ఇంకా ఎగురడం దుంకడం మా నాయనకి వచ్చింది. అది మా నాయన అట్లే మీరు ఎగురితే అది వేరే అండి. ఏమంతా అది ఎగిరెగిరే మోకాలు నొప్పులు వచ్చినప్పుడు. లేదు అసలు మీరు స్టేజ్ ఎక్కి ఆ మైక్ తీసుకొని ఎగురుకుంటూ ఒక పాట పాడితే కుర్చీలో కూర్చునే మనిషి కనపడ్డు, మొత్తం అందరూ ఊగాల్సిందే, ఎగరాల్సిందే. ఇప్పుడు ఎవరికి ఆనందం వాళ్ళకమ్మా. నాకు చార్టర్ ఫైట్లు ఎక్కాలని లేకుండే,
ఇప్పుడు మీ లెక్కన నేను కూడా మంచి క్లాస్ స్టూడెంట్ ఇక్కడ అమెరికా రావాలా నాకున్నది పాట పద్యం కవిత్వం ఇదే పిచ్చి నాటకం రంగస్థలం కళలు సాహిత్యం నా లోకమే అది. నాకు అది లేకుంటే మీరు చేపను నీళ్ళకి వేసినట్టు ఉంటుంది. నాకు ఇట్టే కూర్చుంటే ఇక్కడ పుస్తకాలు చదువు 2 పనులు నించేది. చదివితే మంచి పుస్తకాలు దొరికితే పుస్తకాలు చదువుకుంటా. ఎప్పుడైనా టైం మరియు దొరికితే ఇతరుల సంగీతం ఏమైనా మంచి సూపివో అవి వింటా. లేదంటే కళా సాహిత్య ప్రదర్శనలు. మిగతా నాకు ఏమి తెలియదు. నాకు ఇంకా ఇల్లు పిల్లలు బతుకు అంతా వాళ్ళు ఎట్లా బతికినో ఎట్లా వరకు అదంతా వేరు. అందుకనే అవన్నీ. మీరు రాసే సాహిత్యం చూస్తే మీ చుట్టూ ఉన్న సమస్యల్లోంచి పుట్టింది అని అనిపిస్తుంది చాలా వరకు. మీరు రాసేటప్పుడే మీరు ప్రభుత్వాలని కదిలించగలను ఈ పాటతోటి, లేకపోతే ఉద్యమాలని కదిలించగలను అనుకుని రాస్తారా? రాశాక అలా జరిగిపోతుందా ఆ పాట? సాలెగూడు తను పట్టు పురుగులతో అల్లుతుంటుంది. ఇది పురుగు వస్తుంది, ఇల్లు పెట్టాలి అని ప్లాన్ ఉండదు. కవికి ప్లాన్ ఉండదు. తనలో ఉన్న బాధను ఆనందము అనుభూతి ఏదైతే లోకంలో తను అనుభవి తన అంతరంగా తాను బాహ్యం నుంచి తన అంతరంగానికి ఏదైతే ఇష్టం ఉండదో, ఏదో ఇష్టం ఏదో బాధ లేదు, కేదనం అవుతుంది, ఏదో ఆనందమైతే ఆనందాన్ని వ్యక్తం చేయటం. తాను అనుభవించిన అంతరంగం ఈ చరాచర స్థావర జంగమాత్మక జగత్తులో మనుషుడు ప్రకృతి బాహ్యమైన పరిస్థితుల వల్ల నీ అంతరంగానికి కలిగే ఉద్వేగ సంజాతాలను నీవంత కళాత్మకంగా వ్యక్తీకరించడం. ఆ వ్యక్తీకరించడం అనేది తెలిసి కళాత్మక కాదు, నీలో జరిగే చర్యను నీకు తెలియకుండా నిద్రలో పొలవరిస్తారు. ఎట్లా పొలవరిస్తారు? కోయిల చిగురు తినవు కూస్తుంది. ఎందుకు కూస్తుంది? వీళ్ళందరూ ఇంటున్న మనుషులని దానికి తెలియదు. కోడి కూత కొడతా టైంకు, ఎందుకు దానికి మనుషులు లేవాలని పోయేదు. నది పరుగు వేస్తూ ఆకాశానికి ఎగురుతూ పునన్నాడు. ఆ చంద్రుడు రావాలని కదా దాని లక్షణం. చంద్రుడు ఒక గ్రహం, అదేం జీవం, కానీ దాన్ని తాకాలి. ఈ మానవుడి పంచభూతాత్మకమైన స్వభావం మనలో ఉంటుంది. కొద్దిగా కవులకు వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయేమో. నేను అట్లా అనుకోని ఏం రాయను. ఇది రావాలి, పాట రాసినప్పుడు నా కోసం రాసుకుంటా. నేను ఏదో చూస్తే తర్వాత నేనే ఆశ్చర్యపోతాను. గలీసిన ముట్టి రాసుకుంటా నేను. అది తర్వాత దానికి ఇంత శక్తి ఉందా, ఇట్లయితుందా, అట్ట రాయాలంటే సినిమాలు తీయాలి. నేను సినిమాలు తీసి పాట రాస్తాను. నేను ఈ పాట రాయడం కోసం 3 నెలలు ఆలోచించాను. ఈ పాట ఇట్లా రాశాను. నాకు అవన్నీ తెలియదు. నేను రాస్తున్నప్పుడు కానీ నేను నా జ్ఞానాన్ని నేను మీకు కనపడుతున్న భౌతికంగా ఉన్న వెంకన్న పోయి ఇంకోటి వచ్చి రాస్తున్నప్పుడు అది సత్యం. అది నేను చాలా ఇంట్లో చెప్పిన. అది అంటే నేను అప్పుడు రాయాలంటే పూర్తి రాయాలంటే కూడా రాయచ్చు. ఆకు దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? బొకే ప్లాంట్ ఏమంటారు? కుండి. ఇత్తడి కుండిలోన చాలా మత్తును గొలుపు రీతి ఉన్నవా ఆకుపచ్చని ఆకులు రాయొచ్చట కూడా. ముచ్చటది రైట రాధాకృష్ణుల మాధుర్య ప్రణయమురళీ గానము నా వీణుల తాకినట్టు మెత్తని పరుపు తిండిపై ఎత్తుగా కూర్చొని నేను ఎత్తేదో రాగమని కూడా అనొచ్చు. అది కాదు కదా, అట్లా కాదు కదా రాసేది. అవన్నీ రాయొచ్చు. మీరు నాకును దండము, నేను వేకును దండము రెండింటి మధ్య దశగుణ అని అనొచ్చు. అది కాదు కదా. కవింటోడు వాడి అంతరంగానికి తనను తాను ప్రదానం చేసుకొని తనను తాను అంటే శూన్యం చేసుకొని తాను ఒక స్థితి అనుభవించే స్థితిలో తను రాయాలి. అది రాయాలని రాసేది ఏ కవిత మంచిగా ఉండదు. అట్లా రాసేది పండితులు రాస్తారు. వాళ్ళు బాగా ఇప్పుడు వేస్తారుగా అవధానాలు. వాళ్ళు తక్కువ అంటేను. నేను అట్లా రాయను, నా వాళ్ళకి కాదు అది. అందుకే నేను సినిమా పాటలు వస్తున్నప్పుడు ఏం రాయాలో చెప్పు. ఇవాళ ఒక పాట రాసిన బోనాల పండుగ అన్నారు. ఇవాళ పాట ఇప్పుడు రాసిన ఈరోజు అది చెప్తుంటే మీరేం చెప్పకుంటే నేను రాస్తున్నా. వాళ్ళు ఏం చెప్తే రాయను నేను. అంటే నా గొప్పతనం అని కాదు, నాదే అది ఈ అలవాటు అయింది అట్లనే చిన్నప్పటి నుంచి. సమాజాన్ని కదిలించేది కమ్యూనిస్ట్ భావాలు ఉన్న పాటలు రాసేవాళ్ళు, కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు జనరలీ దేవుడి వైపు మాట్లాడడం కానీ, దేవుణ్ణి తలుచుకోవడం కానీ, పూజలు చేయడం కానీ చెయ్యరు. అలాంటిది మీరు ఇటు సమాజాన్ని కదిలించే పాటలు రాయడంతో పాటు కమ్యూనిస్ట్ భావాలతో పాటు మీరు శివుడి మీద, రాముడి మీద, సాయిబాబా మీద, అన్నిటి మీద, అందరి దేవుళ్ళ మీద పాటలు రాశారు. ఈ రెండు ఎట్లా మీరు చేయగలుగుతున్నారు? అది కరెక్టే.
వేమన్న కూడా దేవుని మొక్కినాడు, కబీరు మొక్కినాడు, పోతనామాత్రుడు మొక్కినాడు, దుర్జటి మొక్కినాడు. పోతన కంటే మించిన కమ్యూనిస్ట్ ఎవరిని గుర్తుపెట్టుకోండి. ఈ మన జేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరం వాసి కాలుచే సమ్మెట వేట్ల వేట కంటే సమ్మతి శ్రీయరికిచ్చు బమ్మెర పోతరాజు కంటూ భాగవతంబు జగత్త అన్నాడు. కాటుక కంటినీరు చనకట్టు పయంబడ ఏరే ఇడ్చిదో కైటపు దైత్య మర్దుని గాదిలి కూడలు యోమదంబ నిన్ను గునిపోయి ఎల్ల కర్ణాటక రాట. ఆయన కంటే ఏముండదు. భారరసాలసాలు అన్ని పద్యాలు తీసుకుని పాడను కాదు. కబీర్ కంటే మించిన కమ్యూనిస్టులు ఉండరు. షిరిడి సాయిబాబాకు మించిన కమ్యూనిస్టులు ఉండరు. కమ్యూనిస్టులు సేవ పోరాటం కుష్ఠరోగి చేతులు పట్టుకొని సేవ చేయటం అనే ధైర్యం, తాను ఆకలి తను మసీద్ తన కోట్లాది రూపాయలు సిరులు ఊరంతా సేవ చేయడానికి వస్తే పాత ఇటుక పిల్ల మీద దూదు పొగల ఊద్దాని మధ్యలో కుండీ దగ్గర ఆ చిప్ప పట్టుకొని ఉంటామని బుద్ధుని కంటే కమ్యూనిస్టులు ఉండరు. కమ్యూనిస్టులు ఎందుకుంటారు? నిజమైన కమ్యూనిస్టులు ఆధ్యాత్మికవాదులే. కాకపోతే ఆధ్యాత్మికత అంటే మీరు అన్నట్టు స్వర్గం నరకం దేవుని పూజ పైసలు పత్రం ముందు పునర్జన్మ అవన్నీ నా దృష్టిలో అది కాదు. నా దృష్టిలో కమ్యూనిజం అంటే ఇతరుల హితం కోరటమే. చెట్టు చల్లని నీడతో మురిపిస్తుంది, కొండగట్టు మేఘాలను ఆపి కురిపిస్తుంది, మండె పొద్దు తన గాలి భూమిని వెలిగిస్తుంది, నేల తల్లి గాయాల కూర్చి చిగురిస్తుంది. కంటికి కనపడకున్న వీసే గాలి నిజం, వీణులు వినలేకున్న అవనీ పరుగు నిజం, తనువుల దాగిన్న సూర్యుని వేడి నిజం, నిజాలకే మసిబూసే కమ్యూనలిజం కాదు నిజం. వండర్ఫుల్ అండి. ఆధ్యాత్మికత అనేది నిజమైన కమ్యూనిజం. ఇప్పుడు చంద్రశేఖర సరస్వతి ఉన్నాడు, ఆయన భావాలు ఏమన్నా కానీ భారతదేశం అంతా పాత ఒక అంగవస్త్రంతో తిరిగినాడు. ఆయన కమ్యూనిస్టే. వేమన కమ్యూనిస్ట్, గొప్ప కమ్యూనిస్టు. అద్దంకి రెడ్డి రాజులు బంధువులై ఉంటే మాలవాడలప్పుడు తిరిగిన వేమన్న ఎంతకంటే ఎవరు కమ్యూనిస్టులు? కనుక కమ్యూనిస్టులు అంటే నా దృష్టిలో నేను కమ్యూనిజాన్ని ఆధ్యాత్మికత ఎట్లని కమ్యూనిజం అంటే మీరు చెప్పినట్టు విగ్రహారాధన, జాతరలు, తిరణాలు, టెంకాయలు కొట్టుడు, పట్టుబట్టలు కట్టుడు, నీవు కట్టుకున్న కత్తి ఆయన చేతిలో పెట్టుడు, నీవు కట్టుకున్న బాణం ఆయనకి ఇచ్చుడు, నీవు కట్టుకున్న రుమాలు ఆయనకు చుట్టుడు, నీవు కట్టుకున్న సేవ ఆయనకు చేయడు, నీవు ఊసుకున్న నూనె పన్నీరు ఆయనకు రాయడం, అది కాదు. నిరాకార నిర్గుణ రూపాన్ని నిరింగి ఎటుసే అరూపకుడు వధువు యోగులు నీ స్వరూపం ఎటు వ్యక్తించరు, అకార యుకారం అకారమును ఏ ప్రకారమును కల్పించరు, గణింపక నిర్గుణుండవే త్రైగుణుండవని ఎట్లించరు, రమాపతే షడ్ రమాపహరులై మాయనట్లు నిడబాసరు. నేను ఉండి లేనట్టుండే ఉనికి వినివన్నా, ఆదివి నీవే అంతము నీవే, ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే, పగలు రేయి తీరాలకు వారధి నీవే, ప్రళయ విలయ గమనాలకు సారథి నీవని రచన. ఇక్కడ నీవు ఆది గిరి సుర సఖి అయ్యి నీతో ఉండ శంకు పుర్రె జోలె నీకెందుకు, రంగులీనే నాగమని మెరుగుచుండా ఏమీ లేని బైరాగోలే ఆశిస్తావెందుకు. శివుడా నీవంటే నిజమైన కమ్యూనిస్టులు, నిజమైన ఆధ్యాత్మికవాదులకు మధ్య అభేదం, వాళ్ళ మధ్య భేదం లేదు వాళ్ళకు. శివుడే మొదటి రమణ మహర్షి కమ్యూనిస్ట్ కుక్క కమ్యూనిస్టులను తింటుంది. రమణ మహర్షి కుక్క తింటే కూడా దాని పక్కన భోజనం చూసుకుని ఉండేది. రాష్ట్రపతి వస్తే ఒక లేక ఉన్నాడు, ఆ ఆశ్రమంలో పేదవాళ్ళు వస్తే అట్లా ఉన్నాడు. ఆధ్యాత్మికత పేరుతో భారతీయ సమాజంలోని శివానందమూర్తి గారు ఆర్ఎస్ఎస్ఏ నాకు ఒక మాట నచ్చుతా. ఆయన ఏం చెప్తానంటే, ప్రపంచంలో ధనము, సౌభాగ్యం, సంపద, హోదా ఇవన్నీ గొప్ప అనుకుంటారు, ఒక భారతదేశంలో మాత్రమే నిరాడంబరంగా జీవించడం గొప్ప విలువ అనుకుంటారు అని చెప్పినాడు ఆయన. ఆయన చెప్పకముందే ఆ మాట చిన్న విషయంగా మనం చెప్తే ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పిన అనుకుంటారు. సుందరయ్య గారు తనకున్న మహాజమీందారు అన్నీ వదిలిపెట్టి చంద్రరాజేశ్వర 1300 ఎకరాల భూమిని ప్రజలకు ఇచ్చిండ్రు. రావినారాయణ రెడ్డి 500 ఎకరాలు మొత్తం తనకున్న 5000 ఎకరాలు ఇచ్చి మొత్తం పిల్లలకి ఏం ఉంచలేదు ఆయన. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు తాను బతికినంత కాలం ఒక రూపాయి నర్రావరెడ్డి. మరి కమ్యూనిస్టుల కంటే మించిన త్యాగదనలే ఉంటుంది. చంద్రరాజేశ్వర వాళ్ళు కనుక కమ్యూనిస్టుల మించి కమ్యూనిస్టులు అంటే త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాలు నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాలకెరవని తెగువ కమ్యూనిజం. నేను అన్నది అది నా అట్లనే అందుకని అట్లని ఇక్కడ ఎవరు కుబేరులు వాళ్ళ పాప దాత వాళ్ళు కూడా కమ్యూనిస్టులే. పేరుకు పెట్టుబడిదారుసేనా
వీళ్ళంతా సంపద వంచి తన పిల్లలకి ఇవ్వకుండా ప్రజలకు చార్టీలకు ఇస్తాడు. నాకు తోటకూర ప్రసాద్ గారు చెప్పే వరకు నాకు ఆలోచన అట్లా ప్రజలకు ఇట్లా కోట్ల రూపాయలు వాళ్ళు ఎట్లా ఇస్తారు. కమ్యూనిస్టు పార్టీ జెండా పెట్టుకున్నలే కాదు కమ్యూనిస్టులు. కమ్యూనిజం అనేది అది ఒక మహత్తరమైన యోగక్రియ. అది దైవిక స్వభిమానం. రమణ మహర్షి కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, కబీర్ కావచ్చు, అక్కమాదేవి కావచ్చు. అక్కమాదేవి నగ్నంగా తనకున్న అన్ని నగలు నగ్నంగా తిరుక్కు ఉన్న ఆమె కావచ్చు, బిజ్జల మహారాజు ఆశ్రమంలో అంటరాని కులాలకు వర్ణాంతర వ్యాలు చేయించిన అతను కావచ్చు, బసవేశ్వరుడు కావచ్చు, నామదేవి కావచ్చు, తుకారం కావచ్చు. కనుక ఈ దేశంలో మనం ఇన్ని పేర్లు, ఇన్ని రెఫరెన్సెస్, ఇన్ని చెప్పగలుగుతున్నారంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో. అండ్ మీతో మేము ఇలా మీరు అడిగిన ప్రశ్న కమ్యూనిజాన్ని అడిగినాక నేను చాలా మంచి క్వశ్చన్ వేసాను. చాలామంది ఎవరు అడగలేను ఇంతవరకు. మరి మీరు పాపం మీరు ఏం చదువుకుంటే గొప్ప విషయం అంటే మీరు వెస్ట్రన్లో ఉన్నారు, మీకు మాకు సంబంధం లేని విషయం. కమ్యూనిస్టులు ఆస్తికుల గురించి ఇప్పుడు క్లియర్ అదే సమస్య. నా భక్తి వేరు, నా ఆధ్యాత్మికత వేరు. నా శైవం ఉన్న, రుద్రం ఉన్న, విష్ణువు ఉన్న, పృథివీ ఉన్న, వాయువు ఉన్న, సర్వశివుని నాది వేరు. నాకున్న ఆధ్యాత్మికతనే నాకు అవదు. నేను కమ్యూనిస్టులు నా గురువులు వేరు. నాకు గురువు ఉన్నాడు. నాది గురు పరంపర, నాది ఆచార పరంపర కాదు. నాది పీఠ పరంపర కాదు, ప్రజా పరంపర, సాధు పరంపర, బైరాగి పరంపర. అచలం, అవధూతం, అమనస్కం, సాంఖ్యం, సిద్ధనాగార్జున పరంపర, అభినవగుప్తుని పూర్ణాద్వైతం పరంపర, శంకరుని యొక్క నిజమైన అద్వైతం పరంపర, రామానుజు యొక్క విశిష్టాద్వైతంలో ధనుడుదాసును ప్రేమించిన పరంపర. నాకు ఇవాళ నేను గొప్పనే ఇంతమందిని దయావీక్షణ మహత్తరమైన వేలాది సంవత్సరాల తాత్విక సంపద భారతీయత అంటే గుళ్ళు కట్టుడు, రాళ్ళు కొట్టుడు, కొట్టుకున్నాడు, సంపుకుడు, పొడుచుకున్నాడు. అసలు అక్కడ ఒక మహా అవధూతల దర్శనం అయిందని చెప్పకూడదు మనం ఎక్కడటువంటి. అలాంటి వాళ్ళని చూస్తే మీకు తెలుస్తుంది ఏందనేది. నేను వాళ్ళ ముందు ఘోరంత చాలా చిన్న మాట పలికించేవాడు పలికేడిది భాగవతం అట, పలికించేవాడు రామభద్రట, నే పలికిన వ్యవహారం అట పలికద. నేను చెప్తున్నంటే ఇది నా గొప్పతనం కాదు, నా లోపల ఉండి పలికిస్తున్న అనంత విశ్వంలోని నిగూఢమైన సాత్వికమైన ఆ పద ప్రవాహం ఎత్తున నాది కాదు. నేననగనెంత వాడ నిజపు జీవులలో అన్నాడు అన్నమాచార్యుడే. కనుక నేను కన్నమయ్య కూడా కమ్యూనిస్టే. ఎందుకంటే అంత బ్రాహ్మణ్యం వదిలిపెట్టి పోయి ఆ కొండ ఎక్కి ఆకలి కొనుక్కుంటూ సెంచోళ్ళ దగ్గర, కోయోళ్ళ ఆ ఆదివాసుల దగ్గర వండుకుంటా అక్కడుండి ఆయనను నిండార రాజు నిద్రించు నేలయ్య ఒకటే, చెండాలు పుడము శునకం పోయిన కాయు అండి ఒకటి. ఎవరంటారు చెప్పండి? ఎవరంటారు? నానాటికి ఏమన్నాడు, అరే నీవు ఇప్పుడు బ్రాహ్మణుడు అనుకుంటున్నావు, దళితుడు అనుకుంటున్నావు, చిన్న అనుకుంటావు, పెద్ద అనుకుంటావు. ఎవరెవరి వాడు ఏ జీవుడు, ఎవరికి ఏమోనో ఈ జీవుడు, ఎక్కడ చుట్టము తనకు ఈ జీవుడు, వెనక ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనక ఎన్ని తనువులు మోసే జీవుడు. అంతకంటే తాత్వికమైన పరంపర ఏమని చెప్పండి. కనుక ఈ పరంపర అనేది, కమ్యూనిజం అనేది నిజమైన ప్రపంచంలో మిగిలే ఏకైక సిద్ధాంతం అదే, తత్వం అదే. కాకపోతే దానికి రాజ్యము, పాలన, పార్టీ నిరంకుశత్వాలు అవన్నీ కొన్ని అదనంగా ఉన్నాయి. అవి సరి చేసుకోవాలి. మా కోసం మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు, మాతో ఇవాళ మీరు ఇలా గడిపించినందుకు అయ్యో లేదండి, మీరు అంటే అసలు ఎంత బిజీగా ఉన్నారో తెలుసు, ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారో తెలుసు. సో మా కాఫీ కబుర్ల కోసం మీరు ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా చాలా అదృష్టం అండి మరి. థ్యాంక్ యూ సో మచ్. మా అదృష్టం కాఫీ కబుర్లకు మీరు రావడం. గల్లీ చిన్నది, గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో, గల్లీ చిన్నది. తెల్లారిపోతుంది హరిదాస, తెల్లారిపోతుంది హరిదాస, నీవు బయలెళ్ళిపోవాలి హరిదాస. సాధు జంగమా ఆదిదేవుడా, శంభు శంకర హర లింగరీపుడం.